నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ 'పుష్ప' మూవీ గురించొస్తే 'పుష్ప రికార్డులు మోత', 'పుష్ప ప్రభంజనం' అని చాలా వింటున్నాం సార్. యాహ్! అలాగే 80 దేశాల్లో ఆ మూవీ రిలీజ్ అవుతుంది అని, చాలా రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది అనేది న్యూస్ వస్తుంది సార్. ఏ రికార్డ్స్ బ్రేక్ చేసింది సార్ అసలు 'పుష్ప 2'? యాహ్! అంటే మామూలుగానే 'పుష్ప 1'కి 'పుష్ప 2'కి విపరీతమైన తేడా కనిపిస్తుంది. 'పుష్ప హ్మ్. 1' అప్పుడు వాళ్ళు మామూలుగా రిలీజ్ చేశారు. హ్మ్. పెద్ద హంగామా లేదు. అయితే అది పాన్ ఇండియా వైపుగా అన్ని భాషల్లో కూడా 'పుష్ప 1' హిట్ అవ్వడంతో హ్మ్. 2ని పాన్ ఇండియా లెవెల్‌లో తీసుకెళ్దామని విపరీతంగా బడ్జెట్ పెంచారు. ఆల్రెడీ 'పుష్ప 2'ని 'పుష్ప 1' తీసేటప్పుడే 10% షూట్ చేశారు. ఓకే. అయినా కూడా హ్మ్. మళ్ళీ కథను మార్చి, సీన్స్ మార్చి, దాని హ్మ్. తర్వాత ఆ 10% పక్కన పెట్టి, మళ్ళీ బడ్జెట్‌కి విరవకుండా హ్మ్. వాళ్ళు అనుకున్న రేంజ్‌లో అంటే దాంట్లోనే డైలాగ్ ఉన్నట్టు ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్న హ్మ్. అంతకుముందేమో లోకలు అనుకున్నారు. సో, లోకల్ కాదు ఇది నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ అన్న ఇంటర్నేషనల్. రేంజ్‌లో తీసుకెళ్లారు. హ్మ్. ఇప్పుడు రికార్డ్స్‌ని కూడా ఇది ఇంటర్నేషనల్ రేంజ్‌లో బ్రేక్ చేసింది. హ్మ్. నిజానికి రాజమౌళి అన్నట్టుగా 'పుష్ప 2'కి పబ్లిసిటీ అవసరం లేదు. పబ్లిసిటీకే 'పుష్ప 2' ఓహ్! కావాలని ఆయన ఏదో హ్మ్. సినిమాటిక్‌గా అన్నాడు గానీ, హ్మ్. వీళ్ళు పబ్లిసిటీ అయితే ఇవాళ చేయాలి. చేశారు గూడా. హ్మ్. అంటే ఇటు కొచ్చిలో, ముంబైలో, చెన్నైలో వెళ్లి మీటింగ్స్ పెట్టారు. తర్వాత మలయాళీస్‌ని అట్రాక్ట్ చేయడం కోసం ఆహ్, ఫీలింగ్స్ పాట పెట్టారు. హిందీలో గూడా ఆహ్, 'తాండన్' అనే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆయన మెగా ఫిల్మ్స్ అన్నిటికి ఆయనే చేస్తాడనమాట. హ్మ్. పాన్ ఇండియా. ఆయన రవీనా టాండన్ వాళ్ళ హస్బెండ్. ఆయన చేస్తున్నాడు దీన్ని. హ్మ్. అట్లాగే ఇంటర్నేషనల్ గూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని అమెరికా గాని, మిగతా దేశాల్లో మొత్తం ఇది 80 దేశాల్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్. ఓకే. దానికి ముందు అంటే రికార్డ్‌లో మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. అదేంటంటే కేసులకు సంబంధించి. హ్మ్. ఆహ్, ఆల్రెడీ 'పుష్ప 2' మీద 2 పిటిషన్‌లు హైకోర్ట్‌లో నమోదైనాయి. ఒక పిటిషన్ ఏమో ఈ రేట్లు పెంచడం అంటే హ్మ్. టికెట్ రేట్లు పెంచడం మీద ఒక పిటిషను సతీష్ అనే ఒక వ్యక్తి అభ్యంతరం తెలుపుతూ ఏశాడు. దాన్ని హైకోర్టు పిటిషన్‌ని స్వీకరించింది. స్వీకరించి దాని మీద విచారణ జరిపింది. హ్మ్. విచారణ జరిపి హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ బడ్జెట్‌ని బట్టి వాళ్ళు పెంచుకొనుంటారు. హ్మ్. సో, అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ల తరపున అడ్వకేట్ ఏం వాదించాడంటే బడ్జెట్‌ని బట్టి మేము బెనిఫిట్ షోకి రేట్ ఫిక్స్ చేశాము. హ్మ్. బడ్జెట్ దీనికి ఎక్కువ కాబట్టి దాని కోరిలేషన్‌లో మేము 800 పెట్టాము. మిగతావన్నీ కూడా అన్ని పెద్ద సినిమాలకి ఎలా టికెట్ల రేట్లు పెంచుకోవడం మేము కూడా అలా చేసాం. మాదేమి ఎక్స్ట్రార్డినరీగా ఏమీ లేదనేది ఆయన కన్విన్స్ చేశాడు. హ్మ్. అది కోర్ట్ కూడా కన్విన్స్ అయింది. రెండవది ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అవుతున్నప్పుడు మేము సినిమాని ఆపలేము. ఎందుకంటే ఈ సతీష్ సినిమాను కూడా ఆపమన్నాడు. ఓహ్! సో, ఆపలేము అని జెప్పి ఇచ్చారు. అట్లాగే ప్రొడ్యూసర్‌లకి దీనికి సంబంధించిన మొత్తం బడ్జెట్ వివరాలు, అట్లాగే టికెట్టు పెంచడం ద్వారా ఈ బెనిఫిట్ షోల ద్వారా ఎంత కలెక్షన్ అయింది. ఇదంతా గూడా నెక్స్ట్ వాయిదాలో ప్రొడ్యూస్ చేయమని కోర్టు చెప్పింది. హ్మ్. ఆ రకంగా కొంత ఇబ్బందిగా అనుకోవచ్చు 'పుష్పకి'. ఎందుకంటే లెక్కలన్నీ ఇప్పుడు కోర్టుకి పెట్టాలి వాళ్ళు. హ్మ్. అదొకటి. రెండవది శ్రీశైలం అనే ఒక సికింద్రాబాద్‌లో ఉండే సారారపు శ్రీశైలం అనే వ్యక్తి ఇంకొక పిటిషన్ ఏసాడు. అదేందంటే ఇది సమాజంలో హింసని ప్రేరేపించే విధంగా ఉంది ఈ సినిమా. దీన్ని రిలీజ్ గాకుండా ఆపండి అని. హ్మ్. దాంతో అది మౌసమి భట్టాచార్య అనే జడ్జి గారి దగ్గరికెళ్ళింది. ఆహ్, ఆహ్, వెళ్ళినాక వాళ్ళు విచారించినాక కోర్టు ఆ పిటిషన్‌నే స్వీకరించలేదు. పిటిషనర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హ్మ్. అసలు ఏ రకమైన ఆధారాలు లేకుండా మీరెలా వచ్చి ఇలా చెప్తారు అని చెప్పి రూ. 1,00,000 ఫైన్ గూడా ఏసింది. ఓహ్! ఇలాగ కోర్టు సమయాన్ని మీరు వృధా చేస్తున్నారని రూ. 1,00,000 ఫైనేసి, ఆ ఫైన్‌ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే విమెన్ అండ్ చిల్డ్రన్‌ని ట్రాఫికింగ్ చేసి తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారు గదా! హ్మ్. అమ్మేసే హ్మ్. వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ కొన్నుంటాయి. హ్మ్. ఆ సెంటర్స్‌కి 1,00,000 డబ్బుల్ని డొనేట్ చేయమని గూడా రిజిస్ట్రీని కోర్టు హ్మ్. ఆదేశించింది. ఆ రకంగా అంటే ఎవరంటే వాళ్ళు కోర్టులకెళ్ళిపోవడం, అవును సార్. సినిమాల హ్మ్. ముందు కోర్టుల్లో వేస్తే తమ పాపులారిటీ అనో, లేకపోతే సినిమా వాళ్ళ ప్రొడ్యూసర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేయొచ్చనో, ఏదో రకరకాల హ్మ్. అల్టీరియర్ మోటివ్స్‌తో ఎళ్తున్నారు ఈ హ్మ్. మధ్యలో. హ్మ్. అలాంటి వాళ్ళకి ఈ కోర్టు మొన్న తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో అది కొంత దెబ్బని చెప్పొచ్చు. సినిమా వాళ్ళకి కొంత ఊరట. ఎవరంటే వాళ్ళు పోయి కోర్ట్‌లో పిటిషన్ హ్మ్. ఎసేయడం. హ్మ్. ఎందుకంటే సినిమా అనేది కొంత వల్నరబుల్ వ్యవహారం. వేరే ప్రోడక్ట్ 4 రోజులు ఆపొచ్చు. అవును సినిమాని సార్. ఆపలేం. హ్మ్. రిలీజ్ చెప్పేసినాక ఆపితే కొన్ని అందరికీ ఇబ్బందే. హ్మ్. థియేటర్‌లో వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్‌లకి ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులొస్తాయి. హ్మ్. జనరల్‌గా కోర్ట్స్ ఆపవు.
ఎందుకంటే ఆల్రెడీ సెన్సార్ బోర్డ్ అనేది కూడా అదొక అటానమస్ బాడీ. సెన్సార్ బోర్డు ఒకసారి ఇచ్చిన తర్వాత కోర్టు ఆపడం అనేది ఏదో అసాధారణమైన సందర్భాల్లో తప్ప మామూలుగా కోర్టులు ఆపు. ఇలా అలాగే దీన్ని కూడా ఆపలేదు. ఇక రికార్డులకొస్తే ప్రధానంగా 2 రకాల విషయాలను మనం మాట్లాడుకోవచ్చు. ఓకే సార్. ఒకటి ఇది 80 దేశాల్లో 12,000 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది రికార్డు. ఇండియాలోనే ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఫస్ట్ డే 12,000 థియేటర్‌లో రిలీజ్ కాలేదు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండు మొదటి రోజే 55,000 షోలు పడుతున్నాయి. సో 55,000 షోలు ఫస్ట్ డే పడడం కూడా ఇది రికార్డే. ఇది కూడా దేశంలో ఇంకేది చేయలేదు. ఇక ప్రీ రిలీజ్‌కి సంబంధించి 2 విషయాలు. ఒకటి అడ్వాన్స్ బుకింగ్స్ ఎంతైనాయి, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది. ముందుగా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే థియేట్రికల్ బిజినెస్ అంటే థియేట్రికల్ రైట్స్ కొనుక్కోవడం, ఆ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 670 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయిపోయింది. ఈ సినిమా బడ్జెటే 400 నుంచి 500 కోట్ల లోపలే. అందులో 300 కోట్లు రెమ్యునరేషన్ అల్లు అర్జున్ తీసుకున్నాడు. ఇంకొక 100-150 కోట్లు మ్యాక్సిమం పెట్టుంటారు. కానీ ఒక థియేట్రికల్ బిజినెస్లోనే 670 కోట్లు వీళ్ళకి వచ్చింది. అందులో తెలుగులో చెప్పుకోవాలంటే నైజాం 100 కోట్లు బిజినెస్ అయింది. ఆంధ్ర సీడెడ్ కలిపి 120 కోట్లు అయింది. అంటే ఈ 2 స్టేట్లోనే 220 కోట్లు బిజినెస్ అయింది. ఈ 220 కోట్ల బిజినెస్కి కనీసం 420 కోట్లు గ్రాస్ వస్తే కానీ వాళ్ళకి లాస్ రాకుండా ఉంటుంది. సో ఏదేమైనా థియేటర్ల బిజినెస్ 670 కోట్లు, ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వడం కూడా రికార్డు. ఇక మిగతా కలుపుకుంటే అంటే ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇవన్నీ కలుపుకుంటే అంటే డిజిటల్ రైట్స్ ఓటీటీ ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే అదొక 400 కోట్లు వచ్చేసిందని చెప్తున్నారు. ఓన్లీ డిజిటల్ రైట్స్ మాత్రమే 275 కోట్లు చేసిందని చెప్తున్నారు. సో మొత్తంగా 1060 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది. ఇది అతని కెరీర్లోనే రికార్డు. అట్లాగే చాలా సినిమాల రికార్డులు కూడా ఇది బ్రేక్ చేసేసింది. సో ఇది బేసిక్గా ప్రీ రిలీజ్ సంబంధించి. ఇక